రాహుల్ గాంధీ గారు ఉపాధి హామీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకే డబ్బు పోయింది. కానీ మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆదాని ఫైనాన్స్ కార్పొరేషన్ ఆయన ఫైనాన్స్ బ్యాంకులో ఈ ప్రజల డబ్బంతా అక్కడ జమ చేపిస్తున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు గత కొన్ని నెలలుగా దేశ ప్రజలకు అప్రమత్తం ఉండండి, దేశ ప్రజలకు మోసం జరుగుతున్నది, మోసం అయిపోతున్నారు దేశ ప్రజలు. అందుకోసమే పార్లమెంటులో నెహ్రూ మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో आदानी को हटाओ देश को बचाओ, मोदी को हटाओ देश को बचाओ. मोदी अलग नहीं होता, अदानी अलग नहीं होता, दो भी भाइयां हैं, एक पॉलिटिकल भाई, एक फाइनेंस कॉर्पोरेशन चेयरमैन, एक फाइनेंस कॉर्पोरेशन भाई. ये पॉलिटिकल फाइनेंस कॉर्पोरेशन दो भाइयां ये देश जनता को खत्म करना चाह रहे हैं लोग. इसीलिए राहुल गांधी जी देश जनता को बचाने के लिए, देश जनता मुसीबत में गिरना नहीं बोल के आज का दिन जो देश में पूरा देश को बचा लो, देश को जनता को बचा लो, देश को बचा लो, वही राहुल गांधी का आज का दिन का जो उनका प्रोग्राम दिए हैं पूरे. అందుకే 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 దేశ మన ప్రజలందరూ గమనించండి. అందుకే మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిరోజు కొన్ని గంటలు కొంత సమయాన్ని